కథ మళ్ళీ మొదలుకు వచ్చింది. ఇంత జరిగిన తర్వాత ఆ శంకర్ గౌడ్ ఇంకా జాగ్రత్త పడతాడు. ఆ అమ్మాయి దరిదాపులు కూడా నువ్వు పోలేవురా. నానా నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, ఏదో స్కీమ్ వేస్తాను. బబ్లు నువ్వేం స్కీమ్ వేస్తావో నాకు తెలియదు. వెంటనే సత్యనారాయణ శోభనం మాత్రం జరిగిపోవాలంతే. శోభనమా? కిడ్నీలు లివర్లు తిని మీ మైండ్లు ముద్దు పారిపోయాయి. అక్కడికి వెళ్తే జరిగే శోభనం కాదే, తద్దినం. రావు గారు, మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడమే చేశారు. వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట. వెతకలేక చస్తున్నారా రోడీ విధవులు. ఆ లేపుకెళ్ళి నేనేనండి. ఏమైంది చారి గారు? ఏం లేదు, మీరు కానివ్వండి. కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి. అయిపోయిందా? లేకపోతే ఊరికి ఎత్తుకెళ్తారా? అయిపోయింది. శ్రీరంగరంగా అదేం చారి గారు? బీపీ టాబ్లెట్ బాబు. మీకు బీపీ ఉందా? మీరు చేరాకొచ్చింది. అది సరేగానండి, మేమిద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. మీకు దండం పెడతారు బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి బాబు. పిలుస్తున్నారు, వెళ్ళు 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 నాయనా. కాసేపు ఆపుతావా? రోజు వర్క్స్ ఉన్నాయమ్మా, లేకపోతే దరిద్ర పిల్లలు నాకేగా. ఏం పిలిచా? పిలిచావేంట్రా? పిలిచావా? మర్యాద మాటలో మర్యాదగా. ఏంటి మేడం పిలిచారు? ఇది చాలా బాస్, లేకపోతే ఇంకోసారి చెప్పంటారా? చెప్పండి బాస్, పర్వాలేదు. బాస్ మీరు ఉండండి, మళ్ళీ పిలుస్తాను. పిచ్చనా డాష్. ఏంటి ఈ గాడ్ ఫాదర్ సేవలు చేయడానికి పిలిచావా? కాదు, నీతో మాట్లాడాలని. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మీ అన్నయ్యకి దొరికిపోవడం ఒక విధంగా మనకు మంచే జరిగింది. నీకు డేంజర్ ఏ లెవెల్లో ఉందో నాకు బాగా అర్థమైంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. మరి మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం ఇప్పుడు చేయాల్సింది ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోవడం కాదు, ప్రాబ్లం ని దూరం చేయడం. మరి దాని విషయం? దేని విషయం? అదే పెళ్లి తర్వాత జరుగుతుంది కదా. ఫస్ట్ నైటా? అదే అత్తయ్య గారితో మాట్లాడాను. ఈ వీక్ లో ముహూర్తాలు బాగున్నాయంట. ఓహో, మీరందరూ టచ్ లో ఉన్నారైతే. సరే ఇప్పుడు మ్యాప్ వేద్దాం. చారి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎందుకండి? హలో, నేను కార్పొరేటర్ కృష్ణానని మాట్లాడుతున్నా. కార్పొరేటర్ కాదు బే, కార్పొరేటర్. ముందు పేరు పలకడం నేర్చుకో. ఫోన్ బల్లుగడికి ఇస్తున్నానా బావా ఫోన్. రే బల్లు, నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి శంకర్ గౌడ్ వాడిని లేపేశాడు. మధ్యలో ఈ అమ్మాయి ఏం చేసిందిరా? తన్ను చంపాలనుకుంటున్నావు. సరే అనుకుంటున్నావు, ఓకే. కానీ నువ్వు సంవత్సరం నుంచి పీకిందేంట్రా? సంవత్సరం ఇంకా గాలే. నా కొడుకు దినానికి ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజుల్లో దాన్ని చంపి అప్పుడు దినం చేస్తా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇంకేమన్నా